అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 200 యూనిట్లు ఫ్రీ అనే అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి పేదవానికి ఉచితంగా ఇచ్చే దిశగా ఏదైతే దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించింది ప్రజాపాలన. దానికి సంబంధించి ఏదైతే అవకతవకలు ఉన్నా సవరించాలనుకున్న దాని అందరికి సంబంధించి విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి సర్వే మరోసారి నిర్వహించి దానికి అందరికి సంబంధించి ఆధార్ కార్డు, అదేవిధంగా ఫుడ్ రేషన్ కార్డు తీసుకొని మీటర్కి సంబంధించిన అనుసంధానం చేయాలని చెప్పిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో మాత్రం సుమారుగా 5 లక్షలకు పైగా డొమెస్టిక్ ఇంటి గృహానికి సంబంధించి వినియోగ మీటర్లు ఉన్నాయి. దానికి అంతటికి సంబంధించి ఎవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు అనే సంబంధానికి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తూ ప్రతి ఇంటికి సంబంధించిన మీటర్ను రికార్డ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. సార్ చెప్పండి, మీరు ఇంటింటికి సర్వే చేస్తూ మీటర్ రీడింగ్కి సంబంధించితో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకున్నారు, ఏం చేస్తున్నారు అవన్నీ? మా గౌరవ సీఎండి గారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వం యొక్క పథకం ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం గృహజ్యోతి పథకాన్ని అమలు చేయడానికి కొరకు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం నిన్నటి నుంచి కూడా మరి బిల్లింగ్ చేస్తున్న సమయంలోనే రేషన్ కార్డ్ నంబరు మరియు ఆధార్ కార్డ్ నంబరు మరియు వారి యొక్క మొబైల్ నంబర్ కూడా మరి వారి సర్వీస్కు అనుసంధానం చేస్తున్నాము. దీంట్లో భాగంగా యజమాని కాకుండా కిరాయిదారుకు కూడా అతనికి రేషన్ కార్డు ఉంటే మరియు వారి యొక్క సర్వీస్కి కూడా రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు సర్వీస్ నంబర్ కూడా వారికి అనుసంధానం చేస్తున్నాము. వారికి కూడా ఈ పథకం గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. అయితే గతంలో కిరాయిదారులు అప్లై చేసుకోలేదు. ఒకవేళ కిరాయిదారు ఇంటి నుంచి వెళ్ళిపోతే అలా పరిస్థితి ఏంది? ఇంటి వాళ్ళకు వస్తుందా, లేకపోతే దానికి ఇంకా వేరే అనుసంధాన మార్గాలు ఉన్నాయి? అంటే దానికి కూడా ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడైతే కిరాయిదారు కూడా మనము వైట్ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఫీడ్ చేస్తున్నాం. వారికి కూడా వర్తిస్తుంది. ఇది ఎప్పటిలోగా పూర్తవుతుంది? ఇప్పుడు 15 తారీఖు లోపల పూర్తి చేయవలసిందిగా మాకు గౌరవ సీఎండి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నిన్నటి వరకు 5వ తారీఖు అంటే 4వ తారీఖు వరకు ఏదైతే బిల్లింగ్ జరిగిందో వారికి కూడా ఇప్పుడు 15 తారీఖు ఇదంతా అయిపోయిన తర్వాత 15 తారీఖు నుంచి 4వ తారీఖు వరకు చేసిన బిల్లింగ్ వారికి కూడా మళ్ళీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా గృహ వినియోగదారులకు అనుసంధానం చేస్తాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని మీటర్లు ఉన్నాయి మీకు? మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా? చేసుకున్నాము. ఏం చేశారు? 2 మీటర్లకు దరఖాస్తు చేసుకున్నాము. రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకున్నాము. ఇక అతి త్వరలోనే వస్తుందని మాకు నమ్మకం ఉన్నది. అంటే ఈరోజు విద్యుత్ అధికారులు మీ ఇంటికి వచ్చి సర్వే నిర్వహించారు. ఏమేమి తీసుకున్నారు మీ దగ్గర? మా దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకున్నారు. వాళ్ళందరికీ మేము సహకరించాము. మా దగ్గర 2-3 మీటర్లు అన్నిటికీ నంబర్లు ఇచ్చాము. మాకు చాలా సంతోషం ఉన్నది. ఇంతకుముందు ఎంత వస్తుండే బిల్లు? 300, 800, 2000, 3000 దాకా కూడా వస్తుండే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కొద్దిగా ఆశ ఎక్కువ పెరిగింది. 200 యూనిట్లు ఉచితంగా వస్తుంది అన్నట్టు మాకు ఆశ బాగా పెరిగింది. అంతే, ప్రభుత్వం చాలా మంచిగా పనిచేస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వము ప్రజలకు సేవ చేసే విధంగా ప్రజాపాలన దరఖాస్తులు అయితే స్వీకరించింది. దానికి సంబంధించి గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్లు ఫ్రీ ఏదైతే ఇవ్వాలనుకున్నో దానికి అందరికి సంబంధించి విద్యుత్ అధికారులు ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ ప్రతి మీటర్కు సంబంధించి ఏదైతే ఆధార్ కార్డు, దానికి సంబంధించి మీటర్ సర్వీస్ నెంబర్ అనుసంధానం చేస్తూ రానున్న రోజుల్లో ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలనుకున్న 200 యూనిట్లు ఫ్రీ వచ్చే విధంగా మేము ఇంటింటికి సర్వే చేస్తున్నాం. ప్రభుత్వము చెప్పిన ఆదేశాలు అనుసారం అన్నీ కూడా త్వరలోనే 15 తారీఖు లోపల పూర్తి చేస్తాం. రెంటల్ ఉన్న వారికి కూడా గతంలో అప్లై చేసుకోలేరు. ఈసారి కూడా మేము వారిని కూడా అనుసంధానం చేస్తూ ప్రభుత్వం వారికి కూడా స్కీమ్ లభించే దశగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి విద్యుత్ అధికారుల ఆదేశాల మేరకు మేము ఇంటికి సర్వే నిర్వహిస్తామని చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా విద్యుత్ అధికారులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.